నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి। వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య డిమాండ్। ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి। మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి। ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి। రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణ కుమారి। సమస్యల పరిష్కారం కోసం పెన్ డౌన్ పేరుతో దస్తావేజు లేఖర్ల నిరసన। జంగారెడ్డిగూడెం రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన లేఖర్లు। ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య డిమాండ్ చేశారు। ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏలూరుకు తరలి వెళ్లారు। పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా జెండా ఊపి ఏలూరుకు కార్ల ర్యాలీని ప్రారంభించారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి షేక్ ఉమర్ షరీఫ్, పట్టణ అధ్యక్షులు నేకూరి కిషోర్, మండల అధ్యక్షులు గంజి వినోద్తో కలిసి ఆదిత్య మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారన్నారు। కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో పడిందన్నారు। ఇలా చేస్తే పేద విద్యార్థులకు నష్టం కలుగుతుందన్నారు। కావున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు సండ్ర రాము, మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్, టౌన్ బూత్ కమిటీల కన్వీనర్ కాసర శేషారెడ్డి, యువజన నాయకులు షేక్ రఫీ, కళ్యాణ్ వర్మ, మానుకొండ అశోక్, జమీర్, సాబోలు రవి, నీలపాల అనిల్, నల్లమిల్లి సన్నీ తదితరులు పాల్గొన్నారు। ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపడానికి నిరసనగా కార్యక్రమంగా ఏలూరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర నిరసనగా చేయడానికి మన మండల యూత్ ప్రెసిడెంట్ గంజి వినోద్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ నేకూరి కిషోర్, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ మండలం రామచంద్ర అందరూ కలిసి ఏలూరులో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు మరియు కష్టపడి మెరిట్తో సీట్ సంపాదించుకునే వాళ్ళకి అవకాశం పోతుంది। అదేవిధంగా ప్రైవేటీకరణ వల్ల డొనేషన్లు కట్టుకుంటూ డబ్బున్న వాళ్ళకే ఇంకా సీట్లు వచ్చి ఇంకా అలా అవుతుంటుంది। అంతగా కావాలి అంటే గవర్నమెంటే విడిగా ప్రైవేట్ కాలేజీలను విడిగా వాళ్ళకి ఇచ్చి కట్టించడం మానేసి కట్టించిన ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పు। ఉన్న కాలేజీలని అలాగే ఉంచి కావాలంటే కొత్త కాలేజీలను నిర్మించాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। దీంట్లో భాగంగా జంగాడ మండలం నుంచి, టౌన్ నుంచి మేము భారీగా తరలి వెళ్తున్నాము। దేశంలో ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా 17 కాలేజీ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్య రెండు కళ్ళని భావించి నా మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। పేద విద్యార్థి ఇంత ముందు మెడిసిన్ సీట్ కావాలంటే డొనేషన్లకి ప్రతిభ ఉన్నా సరే డబ్బు లేక ఇబ్బంది పడేవారు। మరి పేద విద్యార్థులు వాళ్ళ కర్రలు సాకారం చేసుకోవాలి, వాళ్ళకు కూడా డాక్టర్లు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీ నిర్మించిన మహోన్నత వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు। మరి 17 కాలేజీలని ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ అనే విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయాలని భావిస్తుంది। దీన్ని ముక్త కంఠంతో మేము
వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే ఇక ముందు కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారో దాని నిరసనగా, శాంతియుత నిరసనగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం, మండలం, అలాగే యువజన విభాగం, అలాగే విద్యార్థి విభాగం నుంచి పెద్ద ఎత్తున చంద్రపూడి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి విజయరాజు గారు, అలాగే మచిలీపట్నం పరిశీలకులు శ్రీ జట్టి గురునాథ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క శాంతియుత నిరసన కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. మరి ఏదైతే గత ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల పట్ల, అలాగే బడుగు బలహీన వర్గాల పట్ల 17 మెడికల్ కాలేజీలు ఆయన మనకి శాంక్షన్ చేయించి, అలాగే వాటిని ప్రారంభించి 2023లోనే దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తి దశలో వాటిని స్థాపించి వాటిని ప్రారంభించి ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మరి అంత మహత్తమైన ఆ మెడికల్ కాలేజీలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రైవేటీకరణ చేసి మరి పేద విద్యార్థుల పట్ల మరి వాళ్ళకి ఫీజుల భారం మోపే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మరి దీనందరికీ మేము శాంతియుత నిరసనగా మేము ఏలూరు బయలుదేరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి విరుద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏలూరులో. మరి మన ఖమ్మం విజయరాజు గారి ఆధ్వర్యంలో, జట్టి గురునాథ్ గారి ఆధ్వర్యంలో మండలం యువజన విభాగం నుంచి, అలాగే విద్యార్థి విభాగం నుంచి మంచి ఉత్సాహంగా కుర్రవాళ్ళందరూ కూడా ఏలూరు బయలుదేరడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు, యువజన విభాగం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ వివరాలు, పన్నుల చెల్లింపుపై శుక్రవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అనధికార ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చునన్నారు. కావున అక్టోబర్ 23 లోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా 2025-26 ఆర్థిక మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఈ నెల 30వ తేదీలోపు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లింపు చేశారు. వచ్చే నెల నుంచి ఈ పన్నులకు 2% వడ్డీ పెనాల్టీ పడుతుందన్నారు. కావున పెనాల్టీ లేకుండానే ప్రజలు ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ వెంకటరమణ కోరారు. జంగారెడ్డి పురపాలక సంఘంలోని ఎవరైతే అనాథ లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్నారో వాళ్ళంతా అక్టోబర్ 23 లోపల అప్లై చేసుకొని అనాథరైడ్ ఫ్లాట్లను, అనాథరైడ్ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వము ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అక్టోబర్ 23 లోపల ఆన్లైన్ చేసుకొని ఫీజులో కూడా రాయితీ పొంది మీ ఫ్లాట్ను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి క్రమబద్ధీకరించిన వెంటనే ఎప్పుడైనా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మున్సిపాలిటీ వారిచే అప్రూవల్ పొందడానికి, మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ 23 లోపల ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకొని అనాథరైడ్ ఫ్లాట్లను, అనాథరైడ్ లేఅవుట్లను మీరు క్రమబద్ధీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. 2025-26 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, కొలాయి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు, ఖాళీ స్థల పన్నులు అన్నీ సెప్టెంబర్ 30 తారీఖు అంటే ఈ నెల 30 తారీఖు చెల్లించి వడ్డీ పడుకోకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 30 తర్వాత చెల్లించిన వారికి 2% వడ్డీతో మీరు చెల్లించవలసి వస్తుంది, ఫినాల్టీతో. కాబట్టి అందరూ ఫినాల్టీ లేకోకుండా సెప్టెంబర్ 30 తారీఖు లోపల చెల్లించి జంగారెడ్డి మున్సిపాలిటీకి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ దాదాపు 27.72% మాత్రమే వసూలైంది. ఇంకా 70% వసూలు కావాల్సి 72% వసూలు కావాల్సి ఉన్నందున మీరందరూ ఈ సెప్టెంబర్ 31వ తారీఖు లోపల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2% పెనాల్టీ లేకుండా అందరూ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చెల్లించే పన్నులే అభివృద్ధి పన్నులు కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు త్రాగునీటి సరఫరాకు ఈ డబ్బులే వినియోగించుకుంటాం. కాబట్టి మీరందరూ
పన్నులు చెల్లించి జంగారెడ్డి గుమ్మ అభివృద్ధికి సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన తునిలో ప్రారంభమైన రణబేరి జాత శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల వద్ద ఉపాధ్యాయులను జాత సభ్యులు కలిశారు. అనంతరం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. ఇది సరికాదని ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి తరగతి గదులకు పరిమితం చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన గుంటూరులో ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ ద్వారా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు జ్యోతిబస్ సుభాషిణి, జిల్లా నాయకులు ముస్తాఫా అలీ, రవికుమార్, ఎంవి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఈ రోజున విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లాగే దీర్ఘకాలికంగా మరి ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ మీద ఈ రణబేరి జాత జరుగుతూ ఉన్నది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభమైనటువంటి ఈ జాత తునిలో ప్రారంభమై ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. ఈ రోజుతో ఇది ఇక్కడితో ముగింపు పలుకుతూ ఉన్నాము. ఈ జాత యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము ఈ రోజున తరగతి గదిలో ఉపాధ్యాయుడిని బోధనకి దూరం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల కారణంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి, అట్లాగే ఉపాధ్యాయులు బోధన కన్నా కూడా బోధనేతర పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా మూల్యాంకన విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు అది విద్యార్థికి పరీక్ష కాదు, ఉపాధ్యాయుడికి పరీక్షగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే దీర్ఘకాలికంగా గత ప్రభుత్వం నుంచి బకాయి ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి, అట్లాగే పిఆర్సీ కమిషన్ నియామకం కానివ్వండి, 23 జూలై 31 తోటి పిఆర్సీ సమయం గడిచిపోయింది. ఆగస్టు నుంచి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియమించింది. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయనటువంటి పరిస్థితి. విద్యారంగంలో సంస్కరణల పేరుతోటి గత ప్రభుత్వం చేసినటువంటి బోధనేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, యాప్ల భారం ఏదైతే ఉందో ఇదంతా కూడా దూరం చేసి ఉపాధ్యాయులు ఒత్తిడి లేని బోధన గడిపేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకి. అందుకు భిన్నంగా ఈ రోజున గతంలో ఉన్నటువంటి 15 యాప్లకి మరిన్ని యాప్లు తోడయి ఉపాధ్యాయుని బోధనకు దూరం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ జాతాలో కొన్ని వందల పాఠశాలలు, అలాగే కొన్ని వేల మంది ఉపాధ్యాయులను మేము కలుసుకోవడం జరిగింది. ఏ నోట విన్నా సరే ఇప్పుడు నేనేవైతే ప్రస్తావించానో వాటిలన్నింటినీ కూడా తొలగించాలని, దానికి తోడు మరిన్ని సమస్యలు కూడా ఆ పాఠశాల నుంచి మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతా ఉన్నాము. అట్లాగే పీడీఎఫ్ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బర్రా గోపీమూర్తి గారు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నారు. దీనికి స్పందించి ప్రభుత్వం ఏమైనా చర్చలు జరిపి కొన్నిట్లకైనా స్పష్టమైన హామీలు ఇస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. రేపు 25వ తారీఖున గుంటూరులో మరి వేలాది మంది ఉపాధ్యాయులతోటి ఒక బహిరంగ సభ మనం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటి మీద చర్చించి ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయబోతా ఉన్నాము. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెన్ డౌన్ పేరుతో 2 రోజుల పాటు విధులు బహిష్కరించారు. దీనిలో భాగంగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పర్వత నరసింహారావు, మద్దాల అంజని గణప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ విధానంతో ఎదురయ్యే సమస్యలను తెలియజేశారు. ఈ విధానంతో దస్తావేజు తయారీలో తీవ్ర జాప్యం జరిగి అటు ప్రజలకు ఇటు లేఖర్లకు నష్టాన్ని కలగజేస్తుందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కల్లూరి రాధాకృష్ణ, సెక్రటరీ చాపత్తుల కొండబాబు, సభ్యులు అడబాల రాంబాబు, బొబ్బిలి సత్యనారాయణ, సర్వదీక్షితులు యు రామకృష్ణ, ఆయనంపూడి సూర్యతేజ, అయినంపూడి రాజు వర్మ, కోన వంశీకృష్ణ, బొబ్బిలి సాయి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కొత్తగా నూతన విధానం ప్రవేశపెట్టారు.
ఈ దస్తావేజులు పీడీఈ చేయడానికి పబ్లిక్ డేటా ఎంట్రీ. ఇందులో ఓటీపీ నెంబర్ కొద్దిగా సమస్యాత్మకంగా ఉందండి. దీని గురించే ఇవాళ రేపు కూడా ఈ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఈ విషయం పరిశీలించి ఈ ఓటీపీ వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని కొద్దిగా తగ్గించవలసిందిగా, అది లేకుండా చేయవలసిందిగా సంఘం తరఫున నేను కోరుతున్నాను. ప్రభుత్వం వారు తీసుకున్న ఈ ఓటీపీ విధానం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక్కో రోజు సర్వర్లు పనిచేయకపోవటం, దానివల్ల కూడా ఓటీపీలు రాకపోవడం వల్ల కక్షిదారులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వారు కొనుగోలు చేసిన ఆస్తికి డబ్బులన్నీ చెల్లించి రిజిస్ట్రేషన్ అవుతుందా లేదో అన్న ఇబ్బందులు కూడా వాళ్ళు ఇదవుతున్నారు. ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఈ 2 రోజుల్లో కొనసాగిస్తున్నామండి. ఈ కొనసాగించడం వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ చాలా ఎక్కువ నష్టం కలుగుతుందండి. ప్రభుత్వం వారు ఈ సమస్యని కనుక పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఇంకా ఈ ధర్నాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాష్ట్ర సంఘం తరఫున తెలియజేస్తున్నాను. క్యాన్సర్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలను అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తాడువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం మంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యవతితో పాటుగా పలువురు వైద్యులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం వేగవరంలో పెట్టాం, మీ ఊళ్ళో కూడా పెట్టట్టున్నాం. పబ్లిక్ నుంచి ఏ విధమైన రిఫ్లెక్షన్ వస్తుందంటే మందులు ఇస్తే అవి డబ్బు తీసుకుంటే వేస్ట్ మందులు ఏమనుకుంటారు. కానీ 100% నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో మందు షాపులో మందుల కంటే వీళ్ళ దగ్గర మందులే టెస్ట్ చేసి మంచి కంపెనీ మందులు ఇస్తారు. పిహెచ్సిలు వచ్చాయి. అది కొంచెం మనం అవేర్నెస్ చేయాలి. మీ కింద 9 పంచాయతీల్లో కూడా మన వంతు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ క్యాన్సర్ రహిత ప్రోగ్రామ్ని చక్కగా ఏంటంటే క్యాన్సర్పై విజయం స్కానింగ్తో సాధ్యం అన్నది చూసారా. ప్రతి ఒక్కటి టెస్ట్ చేయించుకోండి. ఉంటుంది, ఉన్నా కానీ మనకు ఉందని చెప్పుకుంటే భయపడే అవసరం లేదు. దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు. ఏమంటే ఇప్పుడు ఇక్కడ చేస్తారు కానీ చేసి ఎర్లియర్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఉంటే మీరు ట్రీట్ చేస్తారు, లేకుంటే రెఫర్ చేస్తారు. రిపేర్స్కి కానీ మినిమం 1,50,000 కావాల్సింది. అంటే మా ఓన్ డబ్బు ఏం కాదు, గవర్నమెంట్ ఫండింగ్ నుంచి మీకు ఇచ్చి కొంచెం హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం మీరు వాడుకుంటారని చెప్పి తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ హైస్కూల్ విద్యార్థుల పరిశ్రమ సందర్శన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గత 2 రోజులుగా పట్టణ శివారులోని నవభారత్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను తపస్ విద్యార్థులు సందర్శించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలోని ఆయిల్ ఫామ్ తయారీని విద్యార్థులు పరిశీలించారు. అంతేకాకుండా పరిశ్రమలు అనుసరిస్తున్న భద్రతా పద్ధతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తపస్ విద్యాసంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ ఆలోచనతో విద్యార్థులకు పరిశ్రమల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బి సత్యనారాయణ, డైరెక్టర్ బి సురేష్తో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పైప్ లైన్ వాటిలో కూడా స్టీమ్ రన్ అవుతుంటుంది. ఏ పైప్ లైన్ని కూడా మీరు టచ్ చేయొచ్చు. ఓకే, ఆయిల్ అంటే ఏంటి? ఆయిల్ కొనే నేచర్ ఏంటి? స్కిప్ అవుతూ ఉంటుంది, అవునా కదా, జారుతూ ఉంటుంది కదా ఆయిల్. సో ఎక్కడా కూడా మీరు పరిగెత్తడం అలాంటివి చేయొచ్చు. వెట్ ఫ్లోర్ ఎక్కడైనా వచ్చిందంటే జాగ్రత్తగా చూసుకొని నడవండి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ రైల్ అనేది ఉంటుంది. హ్యాండ్ రైల్ని యూజ్ చేయండి. ఓకే, కంపెనీలో ఎప్పుడూ కూడా మనకి ఏంటంటే బల్క్లో సేల్ అవుతూ ఉంటుంది. లారీస్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. బయట నుంచి మనకి ఫ్రూట్ కూడా వస్తుంది కదా, లారీస్ అవన్నీ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా రోడ్డు క్రాస్ చేయాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వెహికల్ మూవ్మెంట్ లేనప్పుడే మీరు రోడ్డుని క్రాస్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సిల్వర్ వోక్స్ ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన AC తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా సిబ్బంది వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి నెల 3వ శుక్రవారం సిబ్బందితో నేరుగా సమావేశమవుతున్నామన్నారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎందుకు ఇన్నిసార్లు ఒకదాని వస్తావు జాయిన్ అవుతావు ఇంకొక వస్తావు జాయిన్ అవుతావు ఎందుకంటే మీ రిక్వెస్ట్ పక్కనే కదా నిధులు పక్కనే బాగా ఎలా ఎంత బాగా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ మాట్లాడుతూ ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారి వెండి చీర తయారీకి ఎం లలిత 7 తులాల వెండిని, భాస్కర వెంకట విశ్వేశ్వరరావు, ప్రమీలాదేవి దంపతులు 6 తులాల వెండిని, తెల్లగొర్ల రత్నకుమారి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సాహిత్యం, సాంకేతికత అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును శుక్రవారం నిర్వహించారు. కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి ఉపన్యాసకులు అంతర్జాలం ద్వారా మాట్లాడారు. ఈ సదస్సులో విద్యార్థులకు తెలుగు సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఈ సదస్సును పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్ను మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇల్లా రవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల పర్యవేక్షణలో ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ, చోడవరపు రంగ, బ్రహ్మం, లావ ధర్మరాజు, లావ రాజు, అరుణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య డిమాండ్. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి. సమస్యల పరిష్కారం కోసం పెన్ డౌన్ పేరుతో దస్తావేజు లేఖర్ల నిరసన. జంగారెడ్డిగూడెం రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన లేఖర్లు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.